బ్రేకింగ్ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధం మొదలై 6 వారాలు కావస్తుంది. ఫిబ్రవరి 28న మొదలైన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా అమెరికా ఇరాన్పై మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులు కొనసాగిస్తుంది. అమెరికా దేశంలో ఉన్న ఆయుధాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ బేస్లలో మోహరించిన క్షిపణుల్ని సైతం ఇరాన్పైకి గురిపెట్టింది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమ్మల పొదిలో ఉన్న క్షిపణి నిల్వల్లో 300కు పైగా ఖర్చయ్యాయి. ఇరాన్పై అమెరికా ప్రయోగించిన ఆయుధాల్లో ఒకటి జాయింట్ ఎయిర్ టు సర్ఫేస్ స్టాండ్ ఆఫ్ మిసైల్. ఇదో క్రూజ్ మిసైల్. దీని అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన స్థావరాల్లో మోహరించింది. ఇరాన్పై యుద్ధం తీవ్రం కావడంతో మార్చి చివరిలో ఈ క్షిపణులను పశ్చిమాసియాలోని సెంట్రల్ కమాండ్కు, యూకేలోని ఫెయిర్ ఫోర్డ్ బేస్కు పంపింది. ఈ ఒక్కో క్షిపణి విలువ $1.5 మిలియన్. 600 మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. శత్రు దేశాలకు చెందిన హై వాల్యూ టార్గెట్లపై ప్రయోగించేందుకు JSSM-ER మిసైళ్లను డిజైన్ చేశారు. ఈ క్షిపణి ప్రయోగించేందుకు అమెరికా విమానాలు శత్రు దేశ గగనతలంలోకి ప్రవేశించాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఈ మిసైళ్లను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఏవీ గుర్తించలేవు. ఈ క్షిపణుల్ని వీటిని అమెరికా వద్ద ఉన్న స్ట్రాటజిక్ బాంబర్ విమానాలైన B-1B లాన్సర్, B-52తో పాటు కొన్ని రకాల ఫైటర్ జెట్లు మాత్రమే ప్రయోగించగలవు.